నిన్న గుంటూరులో జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తన పార్టీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ని జైల్లో పరామర్శించడానికి గుంటూరు సబ్ జైలుకి వెళ్ళారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో అరెస్ట్ అయినటువంటి మరొక వ్యక్తి విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డిని కూడా పరామర్శించారు. వీళ్ళిద్దరినీ పరామర్శించాక ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే మీడియాతో మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్యలో ఒక సంఘటన జరిగింది. అదేంటి అంటే అనంతపురంకి చెందినటువంటి ఒక కానిస్టేబుల్, ఒక లేడీ కానిస్టేబుల్ ప్రస్తుతం గుంటూరు సబ్ జైలు దగ్గర డ్యూటీ చేస్తున్నారు. ఆమె హడావిడిగా జగన్ను చూసి పరిగెత్తుకొచ్చి యూనిఫామ్లోనే ఆమె కూతురు ఇద్దరూ కూడా జగన్తో సెల్ఫీ దిగారు. నేను మీ అభిమానిని సార్ అని చెప్పి సెల్ఫీ దిగటం, జగన్ కూడా ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వటం. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ప్రభుత్వ ఉద్యోగాలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తులు పార్టీలకు అతీతంగా పనిచేయాలి అని. సో వాళ్ళకు అభిమానం ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పార్టీకి ఓటు వేయాల్సిందే, వేస్తారు. ఏ పార్టీ నచ్చినటువంటి వాళ్ళు నోటాకేస్తారు. ఇది సెకండరీ మ్యాటర్. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళైనా, ప్రైవేటు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళైనా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులే. అటు టీడీపీకో, ఇటు వైసీపీకో, అటు కాంగ్రెస్కో, బీజేపీకో, ఇంకో పార్టీకో, ఏదో ఒక పార్టీకి ఖచ్చితంగా ఓట్లు అయితే వేస్తారు. సో ఆ అభిమానం అక్కడ వరకే ఉండాలి తప్ప బాధ్యతల్లో ఉన్నప్పుడు, విధుల్లో ఉన్నప్పుడు ఉండకూడదు. ముఖ్యంగా పోలీసులకి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. పోలీసులు పార్టీలకు అతీతంగా వ్యవహరించినప్పుడే ప్రజలకు నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది అని. ఎప్పుడైతే పార్టీల అభిమానంతోటో లేదంటే ఒక పార్టీకి కొమ్ము కాస్తూనో వెళ్తే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఆమె చేసినటువంటి పనే ఆమె ఉద్యోగానికే తిప్పలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితిలా తయారైంది. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా డ్యూటీలో ఉన్నప్పుడు, ఆఫ్ ద డ్యూటీ మీరు ఏం చేసుకుంటారు, ఇట్స్ సెకండరీ మ్యాటర్. ఆన్ డ్యూటీ ఒక విధుల్లో ఉండి యూనిఫామ్ తోటి ఒక రాజకీయ నాయకుడితో నేను మీ అభిమాని అని చెప్పి సెల్ఫీ దిగటం. సో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు టీడీపీలో కూడా చాలామంది పోలీసులే ఇలా ఉంటే ఇంకా మనం ప్రభుత్వాన్ని ఏదో మార్చేసి అద్భుతాలు చేయాలనుకుంటున్నాం, ఏం చేసి చూపిస్తాం ప్రజలకు అని చెప్పి కొంతమంది పోస్టులు పెడుతున్నారు. దీంతో పాటుగా సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో అంటే ఇది వైసీపీ కూడా ఒక వైరల్ చేసుకుంటుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ తగ్గలేదు, ఈ రోజుకి ఆయనకు అభిమానులు ఉన్నారనేది వాళ్ళ వర్షన్. ఇది జగన్కే తలనొప్పి తెచ్చిపెట్టేటువంటి అంశం, తన అభిమానులకి ఇంకా పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టేటువంటి అంశం అనేది అర్థం కావట్లా. సో ఓవరాల్గా ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి, శాఖాపరమైనటువంటి చర్యలు ఏమన్నా తీసుకుంటారా, డ్యూటీలో ఉండి ఇలాంటి వాటికి పాల్పడినందుకు మరి ఏం జరిగిద్ది అనేది చూడాలి.